రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దేవతలకు తొలి మొక్కు సమర్పించుకుంటున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది మన కుంభమేళ, జన ఘన వనహేళ. అక్కడ నేల ఈనుతుంది. సమ్మక్క సారలమ్మ దర్శనంతో భక్తుల కల నెరవేరుతుంది. ప్రకృతి దైవం అవుతుంది. వారికి బెల్లం బంగారమే ప్రసాదం అవుతుంది. దీంతో పుడమి పరవశిస్తుంది. అది జాతర అంటే జాతర కాదు, దేశంలోనే అతిపెద్ద జనం జాతర. వనదేవతల సాక్షిగా జరిగే వనం జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దేశంలోనే మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇక్కడికి జనం ఎంతగా తరలి వస్తారంటే లక్షలాదిగా తరలి వస్తారు. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వరకు హాజరయ్యారని అంచనా ఉంది. ఇక ఇప్పుడు ఇక్కడ ఈ దేవతలను విగ్రహాలు ఏవి ఉండవు. ఈ జనంలోనే ఆ వనదేవతా మూర్తులు దర్శనమిస్తారు. ఇంటింటి ఆడబిడ్డల మోములో మేము దాగి ఉంటాము, వారిని చల్లగా చూసుకుంటే మీ కుటుంబం అంతా బాగుంటుందని సందేశం ఇస్తారు. ఈ అమ్మల దయ ఉంటే అంతా బాగుంటుందని సెలవిస్తారు. ఇక సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఉత్తరాదిలో కుంభమేళ తర్వాత ఆ స్థాయిలో భక్తజన సందోహం పాల్గొనే ఈ జాతరను 1996లో పండుగగా ప్రకటించింది ప్రభుత్వం. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అటు పక్కన ఛత్తీస్గఢ్, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. దీంతో ఈ ప్రాంతం ఒక మినీ ఇండియాను తలపిస్తుంది. ఇక భక్తి పారవస్యంతో పూనకాలతో ఊగిపోతూ లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. పోరుబాట పట్టిన సమ్మక్క సారలమ్మల జాతరకు కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర కూడా ఉంది. క్రీస్తు శకం 1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి ఈ జాతర కొనసాగుతున్నట్లు చెబుతుంది స్థల చరిత్ర. ఇక ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పాలించేవారు. ఆయన కాకతీయుల సామంతరాజు. నాటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పడిగిద్దరాజు సతీమణి సమ్మక్క. పడిగిద్దరాజు సమ్మక్క దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. ఇక ఒకసారి 3-4 ఏళ్ల పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కుప్పం కట్టలేదని తేల్చి చెప్పారు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని యుద్ధం ప్రకటించింది. పగిడిద్దరాజు మేడారం సరిహద్దుల్లో తన కుమార్తెలు నాగులమ్మ, సారమ్మ, అలాగే అల్లుడు గోవిందరాజుతో కలిసి కాకతీయ సైన్యంతో తీవ్ర పోరాటం చేసి వీరన మరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇక నాటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. తన కొడుకు, కూతురు మరణించారన్న వార్త తెలిసిన సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. ఈటెలు, బళ్ళాలతో కాకతీయ సైన్యాలను పరుగులు పెట్టించి అంతం చేసింది. ఓటమి తప్పదని భావించిన సైనికుడు సమ్మక్కను బల్లెంతో వెనక నుంచి పొడిచారు. దీంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్లి అటు గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది. తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. ఆనాటి నుంచి సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరగడం ప్రారంభమైంది. మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో వనదేవతలను తీసుకొస్తారు. ఇక వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరను సుమారు 10 రోజుల ముందు నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఈ జాతర క్రతువు ఎలా జరుగుతుందో చూస్తే సారాలమ్మ పూజలు అటు పూజారులు కన్నెపల్లిలో గుడి దగ్గర అమ్మవారిని పూజించి సమ్మక్క దేవతా పూజారులైన సిద్ధపోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకల గట్టు దగ్గరకు వెళ్లి దేవతను అటు కుంకుమ భరణి రూపంలో తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దె వరకు తీసుకువస్తారు. భక్తుల మొక్కుబడుల తర్వాత తిరిగి దేవతలు అటు వన ప్రవేశం చేస్తారు. ఇక 2 ఏళ్లకు ఒకసారి ఏషియాలోని అతిపెద్ద జన వన ఘన జాతరైన
సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భక్తజనులు భారీగా తరలివస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటూ నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. తల్లుల చెంతన ఉన్న బంగారాన్ని ప్రసాదంగా తెచ్చుకుంటున్నారు. ఇంకా వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని వారి కోసం తెలంగాణ ఆర్టీసీ నుంచి అవకాశం కల్పిస్తుంది. కార్గో సేవల ద్వారా తల్లుల ఫోటో, ప్రసాదం, పసుపు, కుంకుమ ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ప్రసాదం పొందాలనుకునే భక్తులు 299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్లైన 04069440069 ఇక దీంతో పాటు 04023450033 అనే నంబర్లను సంప్రదించాలని కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఇక దీంతో పాటు www.tgsrtclogistics.com.in ద్వారా లేదంటే సమీపంలోని టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్స్ లో కూడా ప్రసాదం బుక్ చేసుకోవచ్చు అంటున్నారు ఆర్టీసీ అధికారులు. రెండో రోజు పర్యటనలో భాగంగా సమ్మక్క సారలమ్మని దర్శించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంబంధించిన లైవ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కుటుంబ సమేతంగా ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా ప్రధానంగా తన కుమార్తె అలాగే అల్లుడు మనవడితో సహా ఆయన అక్కడికి చేరుకుని సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుని ఏ విధంగా అయితే పూలతో అమ్మవారిని పూజాది కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయనతో పాటు అక్కడ వివిధ మంత్రులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ అధికారులు కూడా అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. పలువురు అధికారులు అక్కడికి చేరుకున్నారు. అటు ప్రధానంగా మంత్రి సీతక్క, కొండా సురేఖ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవటం, పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వీళ్ళకి అక్కడున్న అధికారులు వేద ఆశీర్వచనం కూడా అందజేస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వీరితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అక్కడ ఉన్నారు. ఇక వీళ్ళందరూ అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది కూడా అక్కడ ఏ విధంగా అయితే చర్యలు చేపడుతున్నారో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక అటు సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఏ విధంగా అయితే భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దీంతో పాటు అధికారులు భారీ ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లను చేశారు. మన బిగ్ టీవీ స్క్రీన్ పైన డ్రోన్ విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అక్కడున్న సమ్మక్క సారలమ్మని ఏ విధంగా అయితే దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు కుటుంబ సమేతంగా కూడా చూస్తున్నాం. డిప్యూటీ సీఎం కూడా అక్కడికి చేరుకుని ఆయన కూడా తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా. మేడారంలో రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి గద్దెల పునరుద్ధరణ పైలాను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఆయన. దాని తర్వాత ఆధునీకరించిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని కూడా ప్రారంభించారు. తర్వాత ఆయన కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దేవతలకు తొలి మొక్కు సమర్పించుకుంటున్న దృశ్యాలని మన బిగ్ టీవీ స్క్రీన్ పైన
లైవ్లో చూస్తున్నాం. ఇక అటు వనదేవతలను దర్శించుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. దానికి సంబంధించిన లైవ్ కూడా చూస్తున్నాం. ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా మొదటిగా మేడారంలోని సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కి పయనమవుతారు. దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ క్షేత్రం నేడు ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నూతనంగా నిర్మించిన వనదేవతల గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆవిష్కరించారు.